ధర్మవంతుడు, బలవంతుడు, దేవునిపై విశ్వాసం గల యోధుడు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చి అతడిని శక్తివంతుడిగా చేశాడు. ఓత్నీయేలు ప్రజలను సమీకరించి ధైర్యంగా శత్రువులపై యుద్ధానికి నడిపించాడు. దేవుని సహాయంతో అతడు కూషాన్ రిషథాయిం రాజును ఓడించాడు. ఆ విజయంతో ఇశ్రాయేలీయులు బంధనం నుండి విముక్తి పొందారు. ఆ తరువాత ఓత్నీయేలు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా నిలిచాడు. అతడు ప్రజలను దేవుని మార్గంలో నడిపించి దేశానికి శాంతి మరియు సౌఖ్యాన్ని తెచ్చాడు. అతడు బ్రతికినంతకాలం దేశం 40 సంవత్సరాలు శాంతిగా ఉండింది. ఓత్నీయేలు మరణించిన తరువాత అతని జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. దేవుని మీద ఆధారపడిన వారికి ఎలాంటి శత్రువులైనా ఎదురులేరు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం బలహీనులైనా విజయం సాధించగలం. ఇది మనకు నేర్పేది ఒక్కటే: దేవుని మరచిపోతే బంధనం, కానీ దేవుని ఆశ్రయిస్తే విముక్తి మరియు శాంతి.